ఈ గుడ్లు టాస్క్‌ని వీళ్ళు సీరియస్‌గా తీసుకొని ఒకరి మీద ఒకరు పడి, కొట్టుకొని, గిచ్చుకొని, కాళ్ళతో, వేళ్ళతో కొట్టుకుంటూ ఉన్నారు. ఎక్కువగా కనిపిస్తున్న, వినిపిస్తున్న పేరేంటి అంటే పృథ్వీ. పృథ్వీని చూస్తే చాలు 'కాంతార' టీమ్ వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే అంత ఫిజికల్‌గా హ్యాండిల్ చేస్తున్నాడనమాట. మణికంఠనైతే ఇంక కరివేపాకు లెక్క తీసి పక్కన పెట్టేస్తాడు పృథ్వీ. ఇక పృథ్వీని ఒక వెపన్‌లాగా వాడుకొని యష్మి చెప్పినట్టు సోనియా ప్రతిసారి పృథ్వీ, పృథ్వీ అని అరిచేస్తూ ఉంటుంది గుడ్లని కాపాడుకోవడం కోసం. ఇక ఆయన ఒక హీరోలాగా వచ్చి అందరినీ కొట్టేసి, తరిమేసి గుడ్లనైతే కాపాడుతూ ఉంటాడు. అయితే మణికంఠ ఒక మాట అంటాడు. "నేను ఫిజికల్‌గా వీక్ ఏమో కానీ మైండ్ పరంగా కాదు. నిన్ను ఎలాగోలా దెబ్బతీస్తాను చూడు" అంటూ ఉంటే, "సరేరా చూసుకుందాంరా" అంటూ పృథ్వీకి, మణికంఠకి పెద్ద గొడవే జరుగుతుంది. అయితే సీత ఎంత చెప్తున్నా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడనమాట. ఆల్రెడీ నాగార్జున సారు పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు. "నువ్వు ఇలానే ఉన్నావు అంటే గేట్లు తీసి పంపించేస్తానని." కానీ అసలు మైండ్‌లోనే పెట్టుకోడు. ఆట విషయానికొస్తే తను ఎలా ఆడుతున్నాడో, పక్కన వాళ్ళకేమైనా అయిపోతదేమో అని కూడా ఆలోచించడు. అంతా మొరటోడిలాగా ఆడుతూ ఉంటాడు. ఇక యష్మి ఏమో ఏడుస్తూ ఉంటుంది. పృథ్వీని ఒక వెపన్‌లాగా మార్చేసి ఆ సోనియ మన మీద ఉసుగొలుపుతుంది అన్నట్టు. ప్రేరణ తన వరకు చేయాల్సిన వరకు చేసింది. ఆఖరికి కాళ్ళతో, ఏళ్ళతో కూడా కొడుతూ ఉంది. కానీ గుడ్లని కాపాడుకోలేకపోతుంది. కాంతార టీమ్ ఓడిపోతుంది. ప్రేరణని గేమ్‌లోంచి తీసేస్తారు. ఫస్ట్ నబీలు, తర్వాత ప్రేరణ అనమాట. యష్మి ఇక అన్నీ పోయిన దానిలాగా ఏడ్చుకుంటూ ఒక మూల కూర్చొనుంటుంది. అసలు ఏంటి మన గేమ్ ఇలా అయిపోయింది. ఆ పృథ్వీని చూసుకొని వాళ్ళు అలా ఆడుతున్నారు. ఆ పృథ్వీనే లేకుండా ఉంటే ఏమయ్యుండేది అని. అదే పృథ్వీ తన క్లాన్‌లో ఉన్నప్పుడు గెలిస్తే ఎంత గర్వం చూపిచ్చిందో తెలుసా యష్మి? ఇప్పుడు అదే బాధని అనుభవిస్తూ ఉందనమాట.